రైట్ గా జీహెచ్ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 1,42,000 విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఇంకో 1,00,000కు పైగా విగ్రహాల నిమజ్జనం జరగాల్సి ఉంది. ఉషా కమిటీ సభ్యులతో సమన్వయం ఏర్పాటు చేసి నిమజ్జనం సవ్యంగా జరిగేలా ఏర్పాట్లు చేశామంటున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. నిమజ్జనం శోభాయాత్ర మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో పాటు జిహెచ్ఎంసీ మేయర్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం కూడా చేసిన ప్రయత్నం మొత్తం తెలుగా అన్ని ఏర్పాట్లను అధికారులు కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు కమిషనర్ కూడా పరిశీలించడం జరిగింది. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కాబట్టి మనతో పాటు జిహెచ్ఎంసీ మేయర్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం. ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. మీరే చూసి చెప్పాలి. ఎందుకంటే గత 5 రోజులుగా కూడా వినాయకుళ్ళు ట్యాంక్బండ్లో హుసేన్ సాగర్లో పడుతూనే ఉన్నాయి. అయితే ఇవాళ జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసి పకడ్బందీగా అన్ని పడేటట్టు మేము చూస్తున్నాం. ఓకే, జిహెచ్ఎంసీలో ఇంతవరకు ఎన్ని వినాయకులు నిమజ్జనం అయ్యి ఇంకా ఎన్ని కావాలి? ఓకే, ఇప్పటి వరకు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ 1,40,000 అరౌండ్ జిహెచ్ఎంసీ అయింది. ఇంకా ఒక 1 lakh పడేటట్టు, అంటే నేను జస్ట్ హుసేన్ సాగర్ చెప్పట్లేదు, ఆల్ అరౌండ్ జిహెచ్ఎంసీ ఇంకొక 1,00,000 పడేటట్టు ఉన్నాయి. అయితే మొత్తం తొలగా ఇప్పుడు పరిశీలన చేశారు. ఆర్ఎంబీ అధికారులకు కానీ ఎలక్ట్రీషియన్ కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి సూచనలు చేశారు? అన్ని సూచనలు కాదండి, ఆల్రెడీ మేము కానివ్వండి, మినిస్టర్ గారు కానివ్వండి, ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, ప్రజాప్రతినిధులు అందరితో కూడా, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరితో కూడా మాకు రెగ్యులర్ మీటింగ్స్ కూడా జరిగింది. ఉత్సవ కమిటీతో వాళ్ళకు ఆల్రెడీ సూచనలు ఇవ్వడం కూడా జరిగింది ఎలా జరగాలి అనేసి. సో ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆ బాధ్యత తీసుకుని నిర్వహిస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ గణేష్కు చాలా మంది వస్తుంటారు, వివిధ జిల్లాలతో వస్తుంటారు కాబట్టి ఎప్పుడు వరకు నిమజ్జనం కావచ్చు? చూడండి, లాస్ట్ టైం కూడా ఒక టైం ఫ్రేమ్ ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక టైం ఫ్రేమ్ ఇవ్వడం జరిగింది. అయితే దానికన్నా ముందే నిమజ్జనం చేయడం జరిగింది. సో ఈసారి కూడా మేము అదే టైంగా, అంటే కరెక్ట్ టైం ప్రకారము నిమజ్జనం చేసే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ. ఎస్, అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా అన్ని ఏర్పాట్లు చేశాము, నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా సమయానికే నిమజ్జనం అయ్యేటట్టు అన్ని శాఖల అధికారులతో అయితే సమన్వయం ఏర్పాటు చేసుకున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్.